ఒకే ఒక బాస్ కోసం, ఆత్మగౌరవం కోసం ఒక జాతి మొత్తం తిరగబడితే ఎలా ఉంటుంది? ఇదే పాయింట్ మీద 1960లో తమిళనాడు అగ్నికొండలా మారింది. సాధారణంగా కామెడీ టైమింగ్తో నవ్వించే శివకార్తికేయన్ ఈసారి కన్నీళ్లు పెట్టించే ఎమోషన్తో, రక్తం మరిగించే ఆవేశంతో మన ముందుకు వచ్చారు. సుధాకొంగ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ డ్రామా పరాశక్తి ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమా మనల్ని ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా ఆ చరిత్రను మన గుండెలకి హత్తుకునేలా చెప్పిందా, లేక భారీతనం వెనుక అసలు కథ మరుగున పడిందా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. కథలకు వెళ్తే మనం 1959 నాటి తిరుచిరపల్లికి వెళ్ళాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా బలవంతంగా రుద్దాలని నిర్ణయించుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా మదురై, చిదంబరం లాంటి ప్రాంతంలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు మొదలు పెడతారు. ఈ కాలేజీ కుర్రాళ్ళ ఉద్యమానికి చిన్నదొరై అలీస్ అథర్వ నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఈ చిన్నదొరకి అండగా ఉండేది అతని అన్నయ్య చెలియన్ అలియాస్ శివకార్తికేయన్. చెలియన్ ట్రైన్లో బొగ్గు వేసే సాదాసీదా పని చేసుకుంటుంటాడు. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. గతంలో జరిగిన కొన్ని గొడవల వల్ల తన స్నేహితుడు గోవిందుని కోల్పోయి సైలెంట్గా తన పని తాను చేసుకునే చెలియన్ తన తమ్ముడు ఈ గొడవలో చిక్కుకొని ఇబ్బంది పడకూడదని మళ్ళీ రంగంలో దిగుతాడు. ఇదే ఊరిలో రేడియో స్టేషన్లో పనిచేసే రత్నమాల అలియాస్ శ్రీలీల ఒక ఎంపీ కూతురు. చెలియన్ చేసే పని చిన్నదైనా అతని వ్యక్తిత్వాన్ని పడిపోయి అతను ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక అందమైన ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది. మరోవైపు ఈ స్టూడెంట్ ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని చూసే పోలీస్ ఆఫీసర్ తిరునాథన్ అలియాస్ రవిమోహన్ తన తండ్రి మీద ఉన్న కోపాన్ని ఆ ఊరి ప్రజల మీద చూపిస్తూ చెలియన్ పట్టుకోవాలని పగ పెంచుకుంటాడు. చివరికి ఈ భాషా పోరాటం ఎక్కడికి చేరింది, చెలియన్ తన తమ్ముడిని, తన ప్రేమను కాపాడుకోగలిగాడు అనేదే మిగతా కథ. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, ముందుగా డైరెక్టర్ సుధా కొంగర్ గారిని మెచ్చుకోవాలి. 1950-60 కాలం నాటి సామాజిక వాతావరణాన్ని, అప్పుడు కాస్ట్యూమ్స్, వాహనాలు తీసుకురావడంలో ఆమె పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. రవికే చంద్రన్ విజువల్స్, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. పాత్ర డిజైనింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. శివకార్తికేయన్ తన పాత్రలో ఒదిగిపోయినప్పటికీ ఆ క్యారెక్టర్ ఒకసారి ఉద్యమం నుండి బయటికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది ఆ పాత్ర మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. విలన్ పాత్ర రవిమోహన్ పాత్ర ఒక ఆఫీసర్లా కాకుండా ఉన్మాదిలా కనిపిస్తుంది. తండ్రి మీద కోపం ఊరి మీద చూపించడం కొంచెం లాజిక్ లేని విషయంగా అనిపిస్తుంది. ఎమోషన్స్ సినిమా అంతా భాష సమస్య చుట్టూనే తిరుగుతుంది, కానీ ఆడియన్స్ని కదిలించే త్యాగాలు లేదా గుండెలు పిండేసే ఎమోషన్స్ మిస్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య బాండింగ్ కూడా అంతగా కనెక్ట్ అవ్వదు. చివరిగా చెప్పాలంటే ఒక యథార్థ సంఘటనను భారీగా ఎత్తున తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు, కానీ కథలో ఉండాల్సిన సోలు ఎక్కడో మిస్ అయింది. అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటంటే ఈ కథకి పరాశక్తి అని పేరు ఎందుకు పెట్టారు? టైటిల్కి కథకి సంబంధం లేనట్లు అనిపిస్తుంది. ఒక పీరియడ్ డ్రామాగా శివకార్తికేయన్ కోసం ఒకసారి ట్రై చేయవచ్చు, కానీ పెద్దగా ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.